మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ వయా శ్రీ హోమ్స్ టు గుర్రంగూడకు వెళ్లే శివాలయం వరకు గుంతలు పడి కంకర తేలి అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు చూసి వివిధ కాలనీల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఆ రోడ్లపై ప్రయాణిస్తున్నారు. పలు కాలనీల ప్రజలు ఆ రోడ్లను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో వివిధ కాలనీల అధ్యక్షులు, పలు కాలనీల ప్రజలు, కార్పొరేషన్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 2 సంవత్సరాల క్రితం జలమండలి అధికారులు నూతన పైప్లైన్లు ఏర్పాటు కోసం రోడ్లను త్రవ్వి వదిలివేయడంతో పూర్తిగా గుంతలు ఏర్పడి వాహనదారులతో పాటు పరిసర కాలనీ వాసులు ఈ రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కొంతమంది కింద పడి గాయాల పాలయ్యారని, అలాగే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎన్నోసార్లు అధికారులకు, గతంలో ఉన్న కార్పొరేటర్లకు, ఇప్పుడున్న కాంగ్రెస్ రాజకీయ నాయకులకు ఎంతమందికి విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి కాలనీవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించకుండా ప్రజల కోసం పనిచేస్తూ ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసుల తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. లేదంటే ప్రజలందరం ఏకమై రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గుర్రంగూడ సర్పంచ్ జక్కిడి జంగారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు రంజిత్ గౌడ్, యాదయ్య, పృథ్వీ రాథోడ్, మోహన్ జాదవ్, కృష్ణ, వివిధ కాలనీల ప్రజలు ఆనందం, అనిల్ గౌడ్, సీనయ్య గౌడ్, ప్రసాద్ నాయుడు, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి, జంగాచారి, బి శ్రీధర్, రామకృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కుమారాచారి, రాజు గౌడ్, సంతోష్ నాయక్, పాదచారులు తదితరులు పాల్గొన్నారు. అలానే ఈ ప్యాచ్ వర్కులు కూడా మా చేయలేదు ఇప్పటి వరకు. ఈ మా కాలనీలోనే రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక బైక్ వైఫై హస్బెండ్ కింద పడి ఈ మెట్రో హాస్పిటల్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. రోజుకు యాక్సిడెంట్ పెరుగుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితము నిమిషానికి ఒక వెహికల్ వచ్చేది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిమిషానికి ఒక 5-6 వెహికల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంబడే స్పందించి మా కాలనీ ఏదైతే పెండింగ్లో ఉన్న రోడ్లను వేయించి ముందుకెళ్తారని కోరుకుంటున్నాము. అలానే గత కొంత కాలం క్రితము మన మున్సిపల్ చైర్మన్కి, మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, మన ఎంపీ గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు రోడ్డు వేయలేదు. కాబట్టి మన కమిషనర్ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంబడే స్పందించి మాకు ఏవైతే రోడ్లు వేయాలనుకుంటున్నామో రోడ్లు ఖచ్చితంగా వేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా కాలనీతో పోల్చుకుంటే ఈ బడంగ్పేట్ నగర పంచాయతీలో హైయెస్ట్ ట్యాక్స్ పే చేస్తున్న కాలనీ మా శ్రీ హోమ్స్. కాబట్టి మా శ్రీ హోమ్స్ వరకు ఇప్పటి వరకు కూడా మాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ స్వచ్ఛందంగా మా కాలనీ వాళ్ళమే మేము ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ మేమే సాల్వ్ చేసుకుంటాము. కాబట్టి మా కాలనీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మావైతే రోడ్లు ఉన్నాయో అవి కూడా తొందరలోనే రిప్రజెంటేషన్ ఇచ్చినాం కాబట్టి అవి కూడా వేస్తారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ అయితే తొందరలోనే ఈ వర్షాకాలం రాబోతుంది కాబట్టి తొందరలోనే ఈ రోడ్డు పూర్తి చేస్తారని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈ సమస్య వచ్చేసి మన అల్మాజ్గూడ రోడ్ నుంచి గుర్రంగూడ రోడ్ మధ్యలో ఉన్న ఏదైతే రోడ్డు ఉందో ఇది డ్రైనేజ్ కోసం వేసి గత 2 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ కోసం వేసి మళ్ళీ దాన్ని కవర్ చేయడం జరగలేదు. దానివల్ల రోడ్లన్నీ గుంతలు పడి వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. శ్రీ హోమ్స్ ముందు కానీ, బృందావన్ కాలనీ దగ్గర కానీ, మామాట దగ్గర, అక్కడ మన హనుమాన్ నగర్ రోడ్ దగ్గర కానీ గుంతలు చాలా దారుణంగా ఉన్నాయండి. దీనికి అధికారులు తప్పకుండా స్పందించాలి. మా ఒకటే ఒక ఎజెండా ఏంటంటే మీరందరూ స్పందించి ఒక్కసారి మేము చాలాసార్లు మీ దగ్గరకు వచ్చి లేఖలు ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి, పక్కన లేడీస్ వస్తారు, బండ్లు ట్రాఫిక్ అయ్యి ఈ గుంతల వల్ల ఇక్కడ కింద పడి అంత గందరగోళం ఉంటుందండి. దయచేసి అధికారులు ఒకటే విన్నపమండి, ఈ రోడ్డుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు పరిష్కరించాలని కోరుతున్నామండి. ఒక 2-3 సంవత్సరాల కింద ఇక్కడ శ్రీ హోమ్స్ నుంచి గుర్రంగూడ నుంచి హోమ్స్ నుంచి అల్మాజ్గూడ వైఎస్ దాకా కమాన్ దాకా పోయే రోడ్ ఇది. ఇంకా 2 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ కోసం తొవ్వీరు వదిలేసిరు. పబ్లిక్ నరకము. ఇప్పుడు రోజుకో యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ రోడ్ల మీదకి బండ్లు వచ్చి ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి ఇక్కడ మొత్తము నానా బాధలు పడుతురు. అధికారులు మొత్తము ఎన్నిసార్లు లెటర్లు కూడా ఇచ్చిర్రు. కాలనీవాసులు అందరు ఇచ్చినా కూడా ఇట్లా పట్టించుకోకపోతే ఎందుకు వీళ్ళు కమిషన్ ఆఫీస్ ఉండేందుకు, కమిషన్ ఆఫీస్కు బోర్డు పెట్టుకోండి పని చేయమని చెప్పి ట్యాక్సులు కడతలేరా? ఒక్క నెల దాటితే వడ్డేసి వసూలు చేస్తున్నారు.
మరి ఇక్కడ ఈ గుంతలు పడుతుంటే పబ్లిక్ అంతా ఎట్లా ఎట్లా ఎంత బాధపడాలి? 2-3 సంవత్సరాల సంది కాంప్లైంట్ కూడా పట్టించుకోకపోతే ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీకు చెయ్యొద్దని చెప్పి ఎవరైనా చెప్తురా? లేకుంటే ఎవరైనా ట్యాక్స్ కడతలేరా? ఎందుకు గుర్రంగూడ నుంచి అల్మాస్ కూడా పోయే రోడ్డు మొత్తము రహదారిది మొత్తం జనాలు ఎక్కువైపోయారు, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని పనులు వస్తున్నాయి, ఎంత బాధపడుతున్నారు, ఎంత నరకం వర్తిస్తున్నారు? ఎన్నిసార్లు కూడా మీరు కాంప్లైంట్స్ కూడా పట్టించుకోకపోతే ఎందుకు మీరు ఉన్నది? ఎందుకు అధికార పార్టీ ఉండేందుకు? మీ పార్టీలో ఉండేందుకు? రాజకీయ నాయకులు అందరూ ఉండేది ఎందుకు? అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతురా? ఇన్ని కాంప్లైంట్స్ ఏం చేస్తున్నారు? పబ్లిక్ నరకం చూస్తున్నారు. ఇలా ఒక కార్పొరేషన్ ఉండేసి అంత పెద్ద ఆఫీస్ కట్టుకొని అంత పెద్ద మేయర్ అంత సిబ్బంది ఉంచుకొని ఒక 3 కిలోమీటర్ల లోపల ఒక రోడ్డు సమస్యని సాల్వ్ చేయడానికి 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, కమిషనర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. 3 కిలోమీటర్ల లోపల సమస్య సాల్వ్ చేయడానికి మీరు ఇంత కష్టపడుతుంటే మిగతా ప్రజల పరిస్థితి, మిగతా రోడ్ల పరిస్థితి, కమిషనర్లో ఉన్న కార్పొరేషన్ ఉన్న రోడ్ల పరిస్థితి ఆలోచించుకోవచ్చు. ఒక్కసారి మీరు 3 కిలోమీటర్ల రోడ్ల ఉన్న పరిస్థితిని సాల్వ్ చేయాల్సిన కోరుతున్నాం. ఇది 3 సంవత్సరాలు. ఈ మన హైదరాబాద్ మెట్రో పోర్టు వాళ్ళు తోమారు, వేశారు, పోయారు. సగం రోడ్డు అట్లా నడి రోడ్లు చీల్చుకుంటూ పోయారు. ఇంతవరకు రోడ్డు బాగు చేస్తారు, దిక్కు దివాలేదు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మీ కాడికి ఎన్ని కాలనీ వాళ్ళు, ఎన్ని పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కానీ మీ దగ్గర రెస్పాండ్ అయ్యలేదు. కమిషనర్లు మారుతున్నారు తప్ప రోడ్డు మాత్రం బాగుపడలేదు. దయచేసి కమిషనర్ చెప్పేది ఏంటంటే 3 కిలోమీటర్ల లోపల రోడ్లైనా బాగు చేయండి. మీరు తర్వాత ఎక్కడో చేస్తారో చేస్తారో మాకు తెలియదు. ఇక్కడ మాత్రం దయచేసి బాగు చేయండి. మేము మాత్రం ఈసారి కూడా చేయకపోతే మాత్రం పార్టీ పరంగా అందరినీ కలుపుకొని పోయి పెద్దగా ధర్నా చేయాల్సి వస్తుంది. నిన్న కూడా నేను ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తామంటారో తప్ప చేస్తామంటారో చేయట్లేదు. నేను మళ్ళీ కాంగ్రెస్ నాయకులకే మన ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి కూడా మేము వహించడం జరిగింది. మీ సార్ ప్రెషర్ పెంచాల్సి వస్తే ప్రెషర్ పెంచడానికి కూడా వెనకాడము. దయచేసి అన్ని నాయకులకి, అన్ని పార్టీ నాయకులకి, అన్ని కాలనీ వాసులకు చెప్పేది ఏంటంటే ఈ సమస్య త్వరగా సాల్వ్ చేయండి. పెద్ద సమస్య రాకముందనే దయచేసి వానాకాలం వస్తుంది, బురద చూడండి. మీరు నడి రోడ్డు మీద సగం రోడ్డు చీల్చిపోసారు. అట్లా బురద ఉంది. ఈ రోడ్డు ప్రధానంగా చాలా బిజీ అయింది. ఇక్కడ మహిళలు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు బైకులు కానీ కార్లు కానీ నడపడం ఎక్కువ అయింది. వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు గుంతలు నీళ్లు ఉన్నాయా, నీళ్లు లేవా అని తెలియకుండా ఈ రోడ్డు అంత దారుణంగా తయారైంది. వాళ్ళు కింద పడడము, వాళ్ళు చిన్న ఇబ్బందులకు గురవ్వడము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. చిన్నపిల్లలు కూడా కొంచెం వెహికల్స్ కూడా ఎక్కువ నడపడం జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం ఇప్పుడైనా చర్యలు తీసుకొని అధికారులు దీన్ని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను.